లో కన్ఫామ్గా బిట్ పడే ఏరియా కోడింగ్ అండ్ డీకోడ్ ఇక్కడ నుంచి కన్ఫామ్గా బిట్ పడుతుంది. అట్లీస్ట్ 2 మార్క్స్ అయినా ఇక్కడ నుంచి వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా చూడండి. ఓకే, మీరు ఏంటి అంటే మొదటిగా ఆల్ఫాబెట్స్ అన్నవి వాటి యొక్క పొజిషన్ అనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ నేను పొజిషన్ చార్ట్ ఇచ్చాను చూడండి. ఇక్కడ నేను మీకు పొజిషన్ చార్ట్ ఇచ్చాను చూడండి. అంటే ఏ అంటే 1 అని, బి అంటే 2 అని, సి అంటే 3, డి అంటే 4, ఈ అంటే 5, ఎఫ్ అంటే 6, జి అంటే 7, హెచ్ అంటే 8, ఐ అంటే 9, జే అంటే 10, కే అంటే 11, ఎల్ అంటే 12, ఎం అంటే 13, ఎన్ అంటే 14, ఓ అంటే 15, పి అంటే 16, క్యూ అంటే 17, ఆర్ అంటే 18, టీ అంటే 20, యు అంటే 21, వి అంటే 22, డబ్ల్యూ అంటే 23, ఎక్స్ అంటే 24, వై అంటే 25, తర్వాత జెడ్ అంటే 26. ఇలా అనమాట. ఇక్కడి వరకు ఓకే. అయితే ఈ నంబర్స్ అన్నీ 26 నంబర్స్ని లెటర్ చొప్పుగానే గుర్తు రావాలంటే వాటికి సంబంధించి కొన్ని సింబాలిక్స్ చెప్తాను, అవి మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆటోమేటికల్గా మీరు ఏ అంటే 1, బి 2, సి 3, డి 4, ఈ 5 ఇంతవరకు గుర్తుపెట్టుకుంటారు. తర్వాత ఎఫ్ దగ్గరకు వచ్చేసరికి F6 అని ఎలా గుర్తుపెట్టుకుంటావు అంటే ఇక్కడ చూడండి, F6 దగ్గరగా సేమ్గా ఉంటాయి. ఇలా ఇక్కడ ఎఫ్కి ఇలా కలిపిస్తే ఆటోమేటిక్గా 6 అవుతుంది. సో ఎఫ్ అంటే 6 ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే తర్వాత జీ అంటే 7 ఎలా గుర్తుపెట్టుకుంటావు అంటే, జీ చూసిన వెంటనే నీకు 7 గుర్తు రావాలి అంటే జీ ఇలాగే కదా రాసేది మామూలుగా మనం, ఇలా అనమాట. జీ 7ని ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత H8 అని ఎలా గుర్తుపెట్టుకుంటావు అంటే ఇలా అనమాట. హెచ్ రాసి పైన అలా ఇలా కలిపేస్తే 8 అవుతుంది. ఓకే, తర్వాత I9, J10, K11 ఎలా గుర్తుపెట్టుకుంటావు అంటే కేకి అలా ఒక గీత, ఇలా ఒక గీత ఇస్తామన్నమాట. తర్వాత L12 ఎలా గుర్తుపెట్టుకుంటావు అంటే చూడండి, ఇక్కడ రాసిన L12 పలికే విధానం L12. తర్వాత ఇక్కడ రాయడం కూడా L2, ఇక్కడ 12 సేమ్ రాస్తాం చూడండి, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఎమ్ని ఎలా గుర్తుపెట్టుకుంటావు నువ్వు అంటే నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి, ఎం ఇలా రాస్తాం, ఇలా 1 టేసేయండి 13, ఎం 13, ఇంక నువ్వు ఎప్పటికీ మర్చిపోవు అనమాట. తర్వాత నెక్స్ట్ 15 ఎలా గుర్తుపెట్టుకుంటావు, ఓ అంటేనే ఖైదీ నెంబర్ 150 ఉంటుందిగా, అలా అనమాట. తర్వాత పి అంటే 16 ఎలా గుర్తుపెట్టుకుంటావు అంటే ఇలా అనమాట. పిని ఇలా రాయొచ్చు, ఇలా రివర్స్ చేసి ఇలా 1 పెడితే 16. సో పి 16 దగ్గర సంబంధం గుర్తుందనమాట గుర్తుపెట్టుకోవడానికి. తర్వాత క్యూ అంటే 17, ఆర్ 18, ఎస్ 19. తర్వాత టీ అంటే అందరికీ తెలిసిందే, T20. T20గా గుర్తుపెట్టుకోవచ్చు. T20గా గుర్తుపెట్టుకోవచ్చు. U21, వి అనమాట. వి కూడా ఇలా ఒక గీత, అలా ఒక గీత, ఇది కూడా 2 గీతల కలయిక కాబట్టి 2 అనమాట, 22. తర్వాత డబ్ల్యూ సేమ్ అండి, ఎం లాగా. డబ్ల్యూ ఎలా రాస్తాం, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు అంట, W23. ఓకే, ఇంతవరకు ఓకే అండి. ఇలా X24, తర్వాత Y25, Z26 ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంతవరకు మీకు ఎలా గుర్తుపెట్టుకోవాలి అన్నది చెప్పాను. మీరు అలా 1కి 2 సార్లు వీడియో వినేసి గుర్తుపెట్టుకోండి. దీనికి కావాల్సిన PDF కావాలంటే నేను నాకు మెసేజ్ చేయండి, పంపిస్తాను. తర్వాత ఇక్కడ వచ్చేసి పేర్స్ అనమాట, అంటే AZ, BY ఆపోజిట్ లెటర్స్ అన్నది అంటే ఆల్ఫాబెట్స్ని ఇలా 26 వరకు రాసి ఇలా రివర్స్లో రాస్తే ఇలాగనమాట, ఇలా రాస్తే నువ్వు ఎలా గుర్తుపెట్టుకుంటావు ఆపోజిట్ లెటర్స్ అంటే ఆ గుర్తుపెట్టుకోవడానికి నేను కోడ్ పెట్టాను చూడండి. A to Z అనమాట గుర్తుపెట్టుకోవడానికి. ఏకి ఆపోజిట్ లెటర్ జెడ్, A to Z. సో బీకి ఆపోజిట్ లెటరు వై, బాయ్ అని గుర్తుపెట్టుకోండి. సికి ఆపోజిట్ లెటరు ఎక్స్, కాక్స్ అని గుర్తుపెట్టుకోండి. డీకి ఆపోజిట్ లెటరు డవ్ అనమాట. ఈకి ఆపోజిట్ లెటరు వి, ఎవ్రీథింగ్ అని గుర్తుపెట్టుకోండి. ఎఫ్కి ఫర్ యూ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత జీకి ఆపోజిట్ లెటర్ టీ, గాంధీ తాత అని గుర్తుపెట్టుకోండి. హెచ్కి ఆపోజిట్ లెటర్ ఎస్, హై స్కూల్ అని గుర్తుపెట్టుకోండి. ఐకి ఆపోజిట్ లెటర్ ఆర్, ఇరెగ్యులర్ అని గుర్తుపెట్టుకోండి. జేకి ఆపోజిట్ లెటర్ క్యూ, జాక్యూ అని గుర్తుపెట్టుకోండి. కేకి ఆపోజిట్ లెటరు పి అనమాట, కంటి పాప అని గుర్తుపెట్టుకోండి. ఎల్కి ఆపోజిట్ లెటరు ఓ అనమాట, లవ్ అని గుర్తుపెట్టుకోండి. ఎల్కి ఆపోజిట్ లెటరు ఓ అనమాట, లవ్. ఎంకి ఆపోజిట్ లెటరు ఎన్,
మ్యాన్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇంతవరకు ఇలా గుర్తుపెట్టుకోండి. నీకు ఇప్పుడు నేను పైన చెప్పినవి ఇవి 2 గుర్తున్నాయంటే నీకు ఆటోమేటిక్‌గా కోడింగ్ అండ్ డీకోడింగ్ నువ్వు చేయగలవు. ఇంకొంచెం ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. ఇక మొదలెడదామని పెట్టాను చూడండి. ఓకే. ఇక్కడ జాగ్రత్తగా చూడండనమాట. ఇక్కడ ఏమిచ్చాడు, క్యాట్‌ని 3120 3120గా రాశాడు. అయితే డాగ్ ఏమని రాయొచ్చు అన్నాడు. అంటే సి అనేది చూడండి, అంటే మీకు ఈ వీడియోలో అర్థం కావాల్సింది సి వాల్యూ 3 అంటే మనకి లెటర్ సిరీస్‌లు ఉంటాయి కదా నంబర్‌లో. సి నంబర్ ఎంత 3 అనమాట. ఏ అంటే 1, టీ 20. అయితే డాగ్ ఎంత అన్నాడు. ఇప్పుడు మనకు తెలిసిందే డి అంటే 4, ఓ అంటే 15, జీ అంటే 7. అదే ఆన్సర్ అవుతుంది అనమాట. ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే. తర్వాత సెకండ్ క్వశ్చన్ చూడండి. పెన్ను. సో పి అంటే 16, ఈ అంటే 5, ఎన్ అంటే 14. అయితే ఇంక్ ఎంత అన్నాడు. సో మనకి ఐ అంటే తెలిసింది 9, ఎన్ అంటే 14, కే అంటే ఎంత 11. సో ఆన్సర్ ఏమవుతుంది చూడండి. సో ఆన్సర్ ఏమవుతుందంటే 9, 14, 11. ఇది ఒక మోడల్. ఇక చాలా ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి అనమాట. తర్వాత నెక్స్ట్ ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి, మీకు పీడిఎఫ్ పంపిస్తాను. ఇక్కడ కోడింగ్ డీకోడింగ్ సంబంధించిలో ఇక్కడ నేను ఆపోజిట్ లెటర్స్తో పెట్టాను అనమాట. ఇందాక మీకు చెప్పానుగా, ఏకి ఆపోజిట్ జెడ్, బీకి ఆపోజిట్ వై, సికి ఆపోజిట్ ఎక్స్, డీకి ఆపోజిట్ వన్, అలాగే అనమాట. సో అండి ఇక్కడ దివ్య అనే అమ్మాయి పేరుని దివ్య అని ఎలా రాశారంటే WREBZగా రాస్తే కీర్తిని ఎలా రాయొచ్చు అని అడిగాడు. సో వెరీ సింపుల్ అండి. ఇప్పుడు చూడండి, మీకు కావాల్సింది ఫస్ట్ ఏది దీనికి ఎలా వచ్చింది అంటే ఇది ఆపోజిట్ లెటర్స్లో ఉన్నాయి అని మీరు గుర్తు తెచ్చుకోవాలి. ఇలా ఉన్నాయన్నమాట. అయితే కీర్తిని ఎలా రాయొచ్చు అని అడిగాడు. అప్పుడు ఇలా రాయొచ్చు అనమాట. కేకి ఆపోజిట్ పి, ఈకి ఆపోజిట్ వి, ఈకి ఆపోజిట్ వి, ఆర్కి ఆపోజిట్ ఐ, టీకి ఆపోజిట్ జీ, హెచ్కి ఆపోజిట్ ఎస్, ఇలా అనమాట. సో ఈ విధంగా మనం చేయొచ్చు. తర్వాత ఇంకా కొన్ని ఉంటాయి చూడండి. ఏంటి ఆ కొన్ని అంటే కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా ఒక వరుసగా సిరీస్కి ఒక లెటర్కి +1, +2, +3, +4 ఇలాగైనా చేసుకుంటూ వెళ్ళొచ్చు. లేదా +1 ఇలా చేయొచ్చు. +2, +2, +3 ఇలాగ ఏదైనా చేయొచ్చు అనమాట. సో వాడు ఏదైతే కోడ్ నిన్ను అడుగుతున్నాడో, వాడు ఏదైతే మెయింటైన్ చేస్తున్నాడో, వాడు ఏదైతే రూల్ ఫాలో అవుతున్నాడో నువ్వు అదే విధంగా ఆలోచించి పెట్టాలి. ఇక్కడ నీకు స్కోర్ వస్తుంది. సో కోడింగ్ డీకోడింగ్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్స్ వెరీ సింపుల్ టాపిక్. సో మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ ఏదైతే మీకు చూపించానో ఈ పీడిఎఫ్ మీకు కావాలంటే నా నంబర్కి మీరు వాట్సాప్ చేయండి, నేను మీకు ఫ్రీగానే పంపిస్తాను. నా వాట్సాప్ నెంబర్ ఇక్కడ రాస్తాను చూడండి. మీరు ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే మీకు హైకోర్టుకు సంబంధించింది ఆ పీడిఎఫ్ పాలిటీ, హిస్టరీ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్, తర్వాత మెంటల్ ఎబిలిటీ ఏది అడిగినా నేను పంపించడానికి రెడీగా ఉంటాను. ఓకే అండి, ఆల్ ద బెస్ట్. మీ సక్సెస్లో ఫ్యూచర్ ఆఫీసర్స్ తెలుగు ఒక ఛానల్ పాత్ర కూడా ఉండాలని ఆశిస్తున్నాం. బాగా చదవండి, మంచి స్థితిలోకి వెళ్ళండి. ఆల్ ద బెస్ట్.